గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కానీ నేను పైన ఉండడము ఇష్టం లేక వాళ్ళ అమ్మ అది ఆలోచన కవితది కాదు. అంటే ఈ రకంగా నన్ను ఎట్లా ఇబ్బంది చేయాలను అంటే హిట్ లిస్ట్లో పెట్టారంటారు మిమ్మల్ని. హిట్ లిస్ట్లో కాదు శ్రీనివాస్ గారు, మీకు హిట్ లిస్ట్ అని అనిపిస్తుండొచ్చు పర్లేదు, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆ 10 years మేము పాకిస్తాన్ పోతేనన్నా తప్పిపోయి వస్తే మీది ఏ దేశము అయ్యో పాపం అని అంటారు కావచ్చు. అంతకంటే ఇబ్బందుల్లో అంతకంటే ప్రాబ్లం చేసుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా మేము గడపాల్సి వచ్చిందండి. ఇదే ఎగ్జాంపుల్. అంటే నువ్వు ఉన్న ఇంట్లో బిల్డింగ్లో నేను పైన రెంట్ కూడా ఉండొద్దా? చెప్పండి. ఇంకా ఇప్పుడు ఆమె కామన్ శత్రువు, మీ కామన్ శత్రువు ఒకరయ్యారు ఆమె బయటకు వచ్చిన తర్వాత. అప్పుడు మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఆ సంబంధాలు పునరుద్ధరణ జరగలేదా? అంటే ఎవరి వైపు నుంచి అయినా కానీ నేను అనేది. ఇప్పుడు మీరే అన్నారు ఇంతకుముందు ఈమెను బయటికి వెళ్ళగొట్టడానికి అతనే కారణమని మీరు చెప్పారు. అతనే కారణము అంటే ఉంటది, రోల్ ప్లే చేస్తాడు. ఇంకెన్ని కారణాలు ఉన్నాయో అది కవితను అడిగితే తెలుస్తుంది కదా. ఆమె కూడా ఇంటర్వ్యూలో చెప్పింది, అంటే నా పేరు చెప్పి చాలా చోట్ల భూములు. అంటే ఇవన్నీ బాబాయ్ వరకు ఎవరు తీసుకెళ్ళకపోయేది. హరీష్ పాపం, హరీష్ కానీ మా హస్బెండ్ కానీ నేను కానీ ఎవరం కూడా పెద్ద ఆయన దగ్గరికి ఎప్పుడు కూడా ఈ సిల్లీ మ్యాటర్స్, చిన్న మ్యాటర్స్ ఎంత ఇబ్బందులైనా ఓర్చుకున్నామండి. ఎవరం కూడా వెళ్ళి ఆయనకు కంప్లైంట్ ఇటు జరుగుతుంది అటు జరుగుతుంది అని ఆయనకున్నాయే ఆయనకు సవాలక్షునే అని మేము ఎప్పుడు చెప్పకపోయేది వాస్తవంగా. రమ్యారావు గారు, ఇప్పుడు కవిత పార్టీ పెట్టడం కంటే ముందే ఆమె ప్రజా సమస్యల మీద పోరాడింది. ముఖ్యంగా బీసీల రిజర్వేషన్లు ఆమె టార్గెట్ చేసుకుంది. బీసీలకు 50% సీట్లు ఇస్తా ఉంటుంది. బీసీల కోసం రిజర్వేషన్లు అమలు చేయాలని ఢిల్లీ వరకు పోయి ఇచ్చింది. అదేవిధంగా నిజాం షుగర్స్ తెరిపిస్తూ ఉంటుంది. తర్వాత మన ఖమ్మం అక్కడ బాధితులను వెళ్ళి ఇల్లు కూలగొడితే అక్కడ కూడా పోయి బాధితులకు భరోసా ఇచ్చింది. ఆమె ఇన్ని ఉద్యమాలు చేసిన ఆమె ప్రజలు ఆదరించారంటారా? శ్రీనివాస్ గారు, మీరు అడిగిన పాయింట్స్ అన్నీ వినడానికి మంచిగానే ఉన్నాయి సొంపుగా, కానీ అక్కడ చిత్తశుద్ధి చూస్తారు ప్రజలు. ముఖ్యంగా బీసీల కోసం, బీసీ రిజర్వేషన్ కోసం బీసీలకు మద్దతు ఉంటున్నా అని అన్నప్పుడు, ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టబోయే ముందు బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినాక పెట్టబోయే ముందు నువ్వు పార్టీ పెట్టినాక మాట్లాడుతున్నావు. కానీ గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బీసీ మహిళను ఏ ఒక్క జిల్లాకైనా 10 జిల్లాలు 30 జిల్లాలు పెంచినప్పుడు ఏ ఒక్క జిల్లాకైనా ఒక్క బీసీ మహిళను ప్రెసిడెంట్ చేసిన దాఖలా ఉందా? జిల్లా ప్రెసిడెంట్ చేసిన దాఖలా ఉందా? ఏ ఒక్క బీసీ మహిళనన్నా అన్నా రామన్నా నువ్వెందుకు ఒక బీసీ మహిళను వర్కింగ్ ప్రెసిడెంట్ చేద్దాము, మహిళలకు మన పార్టీ పెద్దపీట వేసినట్టు అవుతుంది. బీఆర్ఎస్లో మహిళ అంటే నేను ఒకదాన్నే కాదు, బీసీ మహిళలకు జనాభాలో బీసీలు 50% కాబట్టి వాళ్ళకు కూడా మనం ఆదరించినట్టు ఉద్ధరించినట్టు ఉంటుంది అని అనుకున్నది ఉన్నదా? మా పార్టీ నుంచి పోయిన ఒక బీసీ మహిళ ఎమ్మెల్సీగా పోతే ఆ మహిళకు మళ్ళీ కేసీఆర్ గారు రెన్యువల్ చేస్తా అన్న టైంలో కూడా ఆ బీసీ మహిళను కాకుండా అడ్డుకొని ఎమ్మెల్సీ అయింది నువ్వు కాదా? ఇక ఏ బీసీల కోసము ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఏ బీసీలు ఏ రకంగా మరి నమ్ముతారో నాకు అర్థం కాదు. ఇప్పుడు పార్టీ పెట్టినాక కూడా మరి బీసీల కోసం కానీ బీసీ మహిళల కోసం కానీ ఆ మేనిఫెస్టోలో ఏముంది? 50% ఇస్తాను కదా సీట్లు. మహిళల కోసం నువ్వు ఒక మహిళ పార్టీ పెట్టింది, బీసీ మహిళల గురించి అనాలి కదా. మహిళా రిజర్వేషన్ గురించి పోరాటం చేసిన అన్నావు కదా. ఒక జంతర్ మంతర్ దగ్గర ఒక రోజు కూర్చొని వస్తేనే పోరాటం చేసినట్ట నీ మేనిఫెస్టోలో పెట్టాలి కదా. పెట్టిందిగా మొన్న 50% సీట్లు బీసీలకి ఇస్తాను. మహిళలకు బీసీలు అంటే మహిళలు బీసీలకు కూడా ఇస్తుంది అనుకుంటా. మహిళలకు పెట్టాలి కదా ప్రత్యేకంగా, మహిళలకు ప్రత్యేకంగా పెట్టాలి. నువ్వు ఒక మహిళ పార్టీ పెట్టినావు, నువ్వు మహిళా రిజర్వేషన్ అడిగినావు, నువ్వు ఫస్ట్ ప్రయారిటీగా మద్యపానం మీద పెట్టాలి, మహిళా రిజర్వేషన్ మీద పెట్టాలి. నీ పార్టీలో 50% మహిళలకు ఇస్తాను పెట్టాలి. అందులో బీసీ కోటా ఎంత అనేది, బీసీ మహిళల కోటా ఎంత అనేది పెట్టాలి. ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టి మాట్లాడుతున్నప్పుడే నువ్వు ఒక్క మహిళవు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఆ ముఖాలు కూడా ఎవరో తెలియని
మగ మనుషులు చుట్టూ కనీసం నీ పక్కకి ఏ మహిళ ఉంది? స్టేజ్ మీద అంటారా మీరు? స్టేజ్ మీద కవిత స్పీచ్ ఇచ్చేటప్పుడు, ఉమ్, పార్టీ అనౌన్స్ చేసేటప్పుడు ఏ మహిళ ఉంది పక్కకి? ప్రతిసారి ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతుంటే మహిళలు ఇట్లా నిక్కి నిక్కి చూసే పరిస్థితి, వెనక నిలబడి వెనక కొన్ని సందర్భాల్లో కూర్చుంటున్నారు, చాలా సందర్భాల్లో నిలబడుతున్నారు. పక్కకు ఎందుకు మహిళలను కూర్చోబెట్టి మగవాళ్ళని వెనక కూర్చోబెడితే ఏమవుతుంది? నువ్వు మహిళవు, నీతో సమానంగా మహిళలను పక్కకు కూర్చోబెట్టుకోవాలి కదా. మగవాళ్ళని వెనక కూర్చోబెట్టచ్చు కదా. మగవాళ్ళని పక్క కూర్చోబెట్టుకొని మహిళలను వెనక కూర్చోబెడతామంటే నువ్వు మహిళవై ఉండి నువ్వే మహిళలను చిన్న చూపు చూస్తున్నావు కదా. మహిళలనే నువ్వు ముందుంచట్లేదు కదా. నువ్వే మహిళలను ముందుంచకుంటే, నువ్వే మహిళలను చిన్న చూపు చూస్తే ఇంకా ఏ పార్టీ అయినా ఏ సమాజమైనా మహిళలను ఎక్కడ ముందుకు పోనిస్తుంది? రేపు క్వశ్చన్ చేస్తారు కదా, ఒక మహిళనే పార్టీ పెట్టింది కదా, ఆమెనే మహిళల చిన్న చూపు చూస్తుంది కదా, ఆమెనే మహిళలను పక్కకు ఉంచుకోవట్లేదు కదా, ఎప్పుడు వెనకకే ఉంచుతుంది కదా, వాళ్ళు నిక్కి నిక్కి చూసే పరిస్థితి వస్తుంది కదా అని క్వశ్చన్ చేస్తారు కదా. ప్రజలు కూడా డిస్కస్ చేసుకుంటారు కదా. మరి ఇంకా ఇక్కడ చిత్తశుద్ధి ఏంది, లక్ష్మి ఏంది, ఇంకా ఇక్కడ మహిళల పట్ల ఉన్న ఉదాసీనత ఏంది, మహిళల మీద తను తీసుకునే మహిళల కోసం, మహిళల భద్రత, భవిష్యత్తు, భరోసా కోసం తీసుకునేది ఏం కనిపిస్తుంది అని నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు వచ్చే సిస్టర్ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యే ముందు కానీ జాయిన్ అయినాక కానీ చుట్టూ కనిపిస్తున్న వాళ్ళు ఉద్యమకారులు కాదు, జాగృతులు ఉన్న వాళ్ళు కాదు. మెజారిటీ పీపుల్ బయట వాళ్ళు. చాలామంది కొన్ని ముఖాలు నాకు తెలిసినవి అయితే మర్డర్లు చేసిన వాళ్ళు, రౌడీ షీటర్లు. అలాంటి వాళ్ళకు బదులు మహిళలను, నీ పార్టీలో పనిచేస్తున్న జాగృతిలో పనిచేస్తున్న మహిళలతో పాటు జాగృతిలో పనిచేయకున్నా నీ పార్టీకు నువ్వు పార్టీ పెడుతున్నావని అభిమానంతో వచ్చే మహిళలను ఆ డయాస్ మీద కూర్చోబెట్టుకుంటే ఏమయ్యేది? మీరు ఒక సిస్టర్ కదా, మీ సిస్టర్ కాబట్టి ఆమెకి తెలుసో తెలియదో, కొంచెం అనుభవం లేదు, మీరు ఒక లేఖ రాయొచ్చు కదా ఆమె ఏమేమి చేస్తే బాగుంటుందని. మీరు ఎందుకు చేయకూడదు ఆ ప్రయత్నము? మీకు ఏమేమి ఆమె పార్టీలో లోపాలు కనిపిస్తున్నాయో, ఈ లోపాలు ఉన్నాయి, దీన్ని ఇలా సరిదిద్దుకొని ఒక లేఖ రాయొచ్చు కదా మీరు, ఒక సిస్టర్గా, శ్రేయోభిలాషిగా, ఒక ఫ్యామిలీ మెంబర్గా. కన్న తండ్రి కేసీఆర్ ఎంతో అనుభవం ఉండి ఎంతో మందిని నయాన్నో భయాన్నో మెప్పించి ఒప్పించి తెలంగాణ వచ్చేటట్టు చేసిన ఆయన చెప్తేనే దిక్కు దివానా లేదు. ఇంకా నేను చెప్తే వినే పరిస్థితి ఉందా? పట్టించుకునే పరిస్థితి ఉందా? సో ఎవరి మాట వినరు ఆమె అయితే? ఎవరి మాట అని కాదు, ఇంకా ఒక రకమైన ఫ్రస్ట్రేషను, ఒక రకమైన కసి, కోపం దాంట్లో ఉంది కదా. అలాంటి వాళ్ళకు చెప్పి ప్రయోజనం ఉండదు కదా. చెప్తే విని అర్థం చేసుకునే పరిస్థితి ఉంటే బయటికి వచ్చి పార్టీ పెట్టే పరిస్థితి ఉండదు కదా. కేసీఆర్ గారి కూతురులాగానే ఉంటుండే, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి సేవలు చేస్తుండే, కష్టమైన నష్టమైన నిష్ఠూరమైన ఉంటుండే. అసలు కథ ఏంటండి? అసలు కేసీఆర్కు ఈమెకి మధ్య అంత గ్యాప్ వచ్చి మాట్లాడుకోవడానికి అనుమతి కూడా ఇవ్వకుండా, తను ఎక్కడో అమెరికాకి వెళ్తుంటే కూడా నా తండ్రి నన్ను అలో చేయలేదు, లోపలికి ఆశీర్వాదం తీసుకుందా నా కొడుకునంటే కూడా ఇవ్వని పరిస్థితి వచ్చిందని ఆమె వాపోయారు, బాధపడ్డారు కదా. ఎందుకు, ఏం జరిగిందంటారు అంత గ్యాప్కు కారణం? అసలు ఒరిజినల్గా ఏమి జరగడము అని కాదు, అక్కడ కేసీఆర్ గారు ఉద్యమ నాయకుని ఉన్నప్పటి నుంచి 2001 నుంచి, అంతకుముందు విషయాలు వేరు, 2001 నుంచి ఈ నిమిషం వరకు కూడా ఆయన ప్రగతి భవన్లు ఉండని, ఫామ్ హౌస్లు ఉండని, ఢిల్లీలు ఉండని, గల్లీలు ఉండని, ఏం జరుగుతుంది కుటుంబంలో, పార్టీలో, ప్రభుత్వంలో అనేది ఆయన తెలియకుండానే చాలా జరుగుతుంది. ఆయనకు తెలిసేసరికి నష్ట నివారణ అనేది ఉండదు. ఇప్పుడు మీకు బీఆర్ఎస్ నుంచి పిలుపు వచ్చింది అనుకోండి, రామ్మ మన కుటుంబమే కదా, రా, ఏదో అయిపోయింది రా, మనం అంతా మళ్ళీ కలిసి పని చేద్దామంటే మీరు వెళ్తారా బీఆర్ఎస్లోకి? నేను ఇప్పుడు కాంగ్రెస్లో 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను.
ఇక్కడ నాకు కష్టమైన రోజు, నష్టమైన రోజు, ఉమ్, సొంతంగా నా దారి నేను చూసుకునే సత్తా నాకుంది. ఉమ్. నేనేంది అనేది ప్రజలకు కూడా తెలిసింది. కాబట్టి నా రహదారి ఏందో నాకు తెలుసు. మీ చెల్లెలే పిలిచింది అనుకో, రాక మన ఇద్దరం కలిసి బాధితులం మనం బాధితులం ఏకమవుదాం అని పిలిచింది అనుకోండి పార్టీలకి, అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నో, మనిద్దరం బాధితులము అనడంలో తేడా ఉంది. ఉమ్. సో ఆమె ఒక రకంగా బాధితురాలు, మీరు ఇంకో రకంగా బాధితురాలు అనుకుందాం. సో అట్లా నేను చెప్పేది. ఇక్కడ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందండి. కవితకు నేను అనుకున్న పదవి దక్కలేదు అనేదే దాంట్లో బాధితురాలైంది. ఉమ్, కానీ ఇక్కడ అట్లా కాదు. నాన్న లేడు, సొంత బాబాయ్ నా మీద చూపించే ప్రేమను కూడా అట్లా డైజెస్ట్ చేసుకోకుండా, నేను చెప్పింది ఆయన వింటాడు అనేది, ఏది ఉన్నా నేను చెప్తా అనే దాంట్లో నన్ను ఈ రకంగా చేసేసిండు. దానికి దీనికి చాలా తేడా ఉంది. అక్కడ అధికారంలో లేనప్పుడే నేను కాంగ్రెస్కి వచ్చిన, అక్కడ అధికారంకి వచ్చినా నేను పోలే. కానీ అక్కడ అధికారంలో ఉండి అన్ని రకాల హంగు, అన్ని రకాలుగా ఎంత దర్పంగా ఉండాలో అంత దర్పంగా ఉండి, మళ్ళా తండ్రి కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కష్టకాలంలో ఉన్నప్పుడు కవిత బయటకు వచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని రాలేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా నేను కాంగ్రెస్లోనే ఉన్నా. కవిత మరి ఇప్పుడు మూడోసారి బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బయటకు వచ్చేదా? అధికారం పార్టీల కంటే తండ్రి ముఖ్యమా, పార్టీ ముఖ్యమా? వచ్చేదా ఆమె బయటికి వచ్చేదా నిజంగానే? చెప్పండి, మీరు క్వశ్చన్ వేస్తున్నారు, ఆన్సర్ చెప్పాలి మీరు. కనిపిస్తుంది కదా, అధికారంలో ఉంటే రాకపోయి ఉండేది కదా. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలన్నిట్లో 1000 మాటల్లో ఒక మాట అయినా నువ్వు అక్కడ ఉన్నప్పుడు బయటికి వచ్చే చాట్ మీరు అవినీతి చేసేస్తున్నారు, నాకు నచ్చట్లేదు అని ఎవరు అవినీతి చేస్తున్నారో, ఎవరి మీద ఆరోపణలు చేస్తుందో అప్పుడే బయటికి వచ్చి నువ్వు ఇగో వీళ్ళ వల్ల అవినీతి జరిగింది, వీళ్ళ వల్ల తెలంగాణ ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని వీలైనంత వరకు ఆధారాలతో నువ్వు బయటికి వచ్చి చెప్పేది ఉండే, చూపించాల్సింది ఉండే. నేను బయటికి వచ్చినా అంటే ఎన్నో ఆధారాలు చూపించిన తెలంగాణ ప్రజలకు, ఎన్నో చెప్పిన, ఎన్నో ఎవిడెన్సెస్ తోటి చెప్పిన, ఎప్పుడు కూడా గాలి మాటలు మాట్లాడలేదు. మరి నువ్వు కూడా అందులో భాగస్వామ్యమే కదా. ఇక్కడ అంటే అప్పుడు అధికారం ముందు మూగబోయినవా, మైనబొమ్మవైనవా? అప్పుడు ఏ ప్రజలు కనిపించలేదా, ఏ బీసీలు కనిపించలేదా, ఏ బీసీ మహిళలు కనిపించలేదా? మళ్ళీ సామాజిక న్యాయం, ఏం సామాజిక న్యాయం? ఇందిరాగాంధీ నుంచి, పివి నరసింహారావు నుంచి, ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, రేవంత్ అన్న వరకు నేను ముఖ్యమంత్రి అని ఎవరైనా చెప్పుకున్నారా? మన పని చేసిన దాన్ని బట్టి ప్రజలు మనల్ని డిసైడ్ చేస్తారు ఏం కావాలి అనేది. సామాజిక న్యాయం అనుకుంటూ మళ్ళీ నేను ముఖ్యమంత్రి ఏంటి? ఇప్పుడు మీరు ఇన్ని ప్రూఫ్లు ఇచ్చారు సోకాల్డ్ మీరు అంటున్న వ్యక్తుల మీద, మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోవాలి? మీరు కాంగ్రెస్ లీడర్గా ఉండి చేస్తున్న ఆరోపణలను మీ ప్రభుత్వమే ఎందుకు ఫోకస్ చేయట్లేదు అంటున్నా. నేను మా ప్రభుత్వానికి ఇవ్వలేదు, నేను ఈడీకి, సిబిఐకి ఇచ్చాను, ఓకే, సెంట్రల్ ఏజెన్సీస్కి ఇచ్చాను, చర్యలు తీసుకోమని ఆధారాలతోటి ఇచ్చాను, ప్రజలకు చూపించాను. ఓకే, నేను అనేది ఒక స్టేట్ గవర్నమెంట్ కూడా రైట్స్ ఉంటాయి కదా, సిట్ వేయచ్చు, దాని మీద ఏదైనా ఇంకోటి సిఐడి కేసు ఏదో ఒకటి పెట్టి దాన్ని తీయచ్చు కదా, ఎందుకు ఆ పని చేయట్లేదు అనేది చాలామందికి ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చర్యలు తీసుకోనప్పుడు అప్పుడు డెఫినెట్గా నేను కూడా స్టేట్ గవర్నమెంట్ని అడుగుతా, మరి వాళ్ళు చేయలేదు, ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కదా, మీరు తీసుకోండి, యాక్షన్ తీసుకోండి అని అడుగుతాను నేను. అంతేనా? కవిత ఆరోపిస్తున్నట్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయినాయి, ఇద్దరు మిలాఖత్ అయిపోయినారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు అంటుంది. అట్లాంటి ఏమన్నా లోపాయికారి ఒప్పందాలు కూడా ఏమైనా జరిగినాయంటారా? ఇప్పుడు ఆ మాట మీరే అన్నారు, ఈ మాట మీరే అన్నారు. ఇందాక కవిత వెనకాల మీ కాంగ్రెసే ఉందట అని మీరే అన్నారు, బీఆర్ఎస్ నేతలు అంటున్నారు, బీఆర్ఎస్ నేతలు అంటున్నారని మీరే అన్నారు. మరి కవిత వెనకాల మేమే ఉన్నప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లా ఒకటైద్ది? ఆమె అంటుంది ఏదైనా అంటదండి, ఏదైనా అంటది. మరి మేము కూడా అంటాం కవితను నడిపించేదే బీజేపీ అంటాం. ఆమె లోపలేసింది బీజేపీ కదా పాపం. మరి బయటికి వచ్చి అంత తొందరగా బయటికి తెచ్చింది కూడా బీజేపీ కదా.
ఇప్పుడు కనిమొలు కానివ్వండి, మనీష్ సిసోడియా కానివ్వండి, కేజ్రీవాల్ కానివ్వండి, వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? మరి కవిత ఎంత తొందరగా వచ్చింది బయటికి? 5.5 సంవత్సరాలకే, 5.5 నెలలకే బయటకు వచ్చింది కదా. మరి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఉన్నారు? అంటే ఎన్ని సంవత్సరాలు మీరు ఉన్నారు? చెప్పేది బీఆర్ఎస్ నేతలు పోయి పార్టీని విలీనం చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చి ఆ ప్రాసెస్లో భాగంగా ఏమైనా వదిలినారంటారా? ఏదన్నా అయి ఉండొచ్చు. ఏదైనా కవిత కోసమే కదా విలీనం. ఒకవేళ అంటే కూడా ఉమ్. పార్టీనే ఫనంగా పెడతారేమో అన్నారు అని అంటే ఒక వ్యక్తి కోసమే కదా, కవిత కోసమే కదా. మరి పార్టీనే నీ కోసం ఫనంగా పెడతాము అనుకున్నప్పుడు మరి నువ్వు తండ్రితోటి అదే పార్టీలు ఉండాలి కదా. తండ్రి కంటే ముఖ్యంగా కూడా జెండా మోసిన కూలీలు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ అనే కట్టే పట్టుకొని ఇప్పుడు నడుములు వంగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కోసమన్నా నువ్వు ఉండాల్సింది ఉండే. ఆమె పార్టీ పెట్టి వాళ్ళందరికీ అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి ఇక్కడ న్యాయం చేస్తామంటున్నారేమో, అనుకున్నారేమో. నువ్వు అధికారంలోకి వచ్చేది ఎప్పుడు, వాళ్ళు చచ్చేది ఎప్పుడు? వచ్చేస్తామంటున్నారు ఈ లోపల వాళ్ళు ఉండేది ఎప్పుడు? చేసిన పాదయాత్రలో ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు. సబ్బండ వర్ణాలు, సబ్బండ ఎక్కడ వర్గాలు పాదయాత్ర? ఎప్పుడు పాదయాత్ర అండి? తెలంగాణలో చేశారుగా మొన్న. ఏం పాదయాత్ర? అది ఏం పాదయాత్ర అంటే పాదాలతో చేసే యాత్ర అంటారు, అదే కదా మామూలుగా. జాగృతి బతుకుబాటలాగా అయ్యిందండి. అది పాదయాత్ర లాగా కాలేదు. జాగృతి బతకడానికి ఒక బాటేసుకోవడానికి చేసిన యాత్రలాగా అయిందండి. ఉమ్. ఇప్పుడు మీరు అన్నట్టు 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నది ఉమ్. మొట్టమొదటగా. ఏమైంది? 10 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 9 రోజులన్న మాట మాట్లాడినావా? నీ పార్లమెంటరీ కిందికి వచ్చినా కానీ ఆ కాన్స్టిట్యున్సీల గురించి నువ్వు పట్టించుకోలే, మాట్లాడలేదు. నా కాన్స్టిట్యున్సీ పక్క కాన్స్టిట్యున్సీ అయినా నేను వెళ్ళి ఆ నిరాహార దీక్షలో నేను పార్టిసిపేట్ చేసిన, నేను క్వశ్చన్ చేసిన, నేను మద్దతు పలికినా, నేను మాట్లాడినా. అప్పుడు ఎందుకు నువ్వు మూగపోయినావు? ఎందుకు మైన బొమ్మలాగున్నావు? ఎందుకు పెదవులు ఇప్పలేదు? ఎందుకు ఇప్పుడు నువ్వు నేరెళ్ళ బాధితులను సంతోషే కొట్టించిండు, ఇటు జరిగింది అటు జరిగింది, సంతోష్ వల్లే జరిగింది అంటున్నావు? మరి ఢిల్లీలో ఉన్న మీరా కుమారి గారు కనిపించింది నేరెళ్ళ బాధితుల కన్నీళ్ళు ఆవేదన, కానీ ప్రగతి భవన్లో ఉన్న నీకు కనిపించలేదా కవిత? ఈరోజు కనిపిస్తున్నాయా? మరి గల్లీలు ఉన్న మాతో పాటు ఢిల్లీలో ఉన్న మీరా కుమారి గారితో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కదిలి నేరెళ్ళ బాధితులను మేం పరామర్శించినాం. అప్పుడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. సెకండ్ టర్మ్ వరకు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందేంత వరకు మహిళా మంత్రి లేదు. ఎందుకు మాట్లాడలేదు? అంటే మహిళలకు రేపు భవిష్యత్తులో మహిళలకు మనం ఏమి చిత్తశుద్ధి ఉంది మహిళల పట్ల, మనం ఏం సంకేతం ఇస్తాం ప్రజలకు అనేది ఆ రోజు ఆలోచించుకోలేదా? నేను ఒక్కదాన్ని సేఫ్గా ఉంటే అయిపోయింది అనుకున్నావా? పార్టీలు ఉన్న ఏ మహిళలు మంత్రివర్గంలో పనికి రాలేదా? ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నావు. అది కాంగ్రెస్ నుంచి వచ్చిన సబితమ్మకి ఇట్లా ఇచ్చిండ్రు, ఇంకో పార్టీ పచ్చ పార్టీ నుంచి వచ్చిన సత్యవతమ్మకి ఇట్లా మంత్రి ఇచ్చిండ్రు అంటే నేను కోరుకున్నది నాకు దక్కలేదు, వాళ్ళకి ఎందుకు దక్కింది అనే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. మరి అప్పుడు ఇచ్చే ముందు ఎందుకు ఆబ్జెక్షన్ చేయలేదు నువ్వు? నువ్వు వాళ్ళకు మంత్రులు ఇస్తా అంటే సబితా ఇంద్రారెడ్డికి కానివ్వండి, సత్యవతి రాథోడ్ గారికి కానివ్వండి మంత్రి పదవులు ఇస్తే నేను ఉండను బీఆర్ఎస్లో, నేను రిజైన్ చేసి పోతా అని ఎందుకు నువ్వు బయటికి రాలేదు? మరి నచ్చనప్పుడు రావాలే కదా వాళ్ళని ఇప్పుడు అక్కస ఎందుకు వాళ్ళు అక్కడ ఉన్నారని ఇప్పుడు అక్కసతోటి మాట్లాడుతున్న మాట కాదా నువ్వు? అప్పుడు క్వశ్చన్ చేసినావా? అప్పుడు మేము మాట్లాడినాం, మేము పోరాటం చేసినాం మహిళా మంత్రులు లేరని. మహిళా కమిషన్ లేదు, నువ్వేమో సొంత అక్కలకే అందుబాటులోకి రావు పెళ్లి పత్రికలు ఇస్తామంటే. మరి అన్యాయం అయిపోతున్న అక్కలు చెల్లెళ్ళు ఎన్నో మహిళా సమస్యలు ఉన్నోళ్ళ కోసమే మహిళా కమిషన్ ఉంటుంది శ్రీనివాస్ గారు. మరి ఆ మహిళా కమిషనే దిక్కులేదు కదా. దాని గురించి ఒక్క మాట మాట్లాడినావా? నేను పార్టీతోటి సంబంధం లేకుండా నేను కాంగ్రెస్లో ఉండి పార్టీ మీద కాకుండా పార్టీ తరఫున కాకుండా సొంతంగా రేగులపాటి రమ్యారావు అనే పేరు మీద నేను హైకోర్టులో పిల్లు వేసిందండి. పిల్లు వేస్తే జస్టిస్ విజయసేనారెడ్డి గారు సుమోటోగా తీసుకొని ఇమీడియట్గా మహిళా కమిషన్ వేయాలి, మీరు వేయకుంటే మేము వేస్తాము అని మెడలు వంచి కమిషన్ వచ్చింది. ఎందుకు మాట్లాడలేదు అప్పుడు నువ్వు? ఇంకా ఎక్కడ పోరాటాలు, ఏం పోరాటాలు చేసినట్టు? వరంగల్ బాధితులను మహిళలను పోలీసులతో కొట్టించిన రోజు మాట్లాడినామను? మిర్చి రైతులకు సంకేతాలు వేసిన రోజు మాట్లాడినామా మేము? ఆదిలాబాద్ మూలగొట్టుకు అక్కడ మిర్చి పంటలు నాశనం అయిపోతుంటే లైవ్లోకి వెళ్ళి చూసి వాళ్ళను ఆ పంటను చూసి వాళ్ళని పరామర్శించింది మేము ఎర్రటి ఎండల్లో, ఇదే ఎండల్లో.
అప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? మాట్లాడినావు అప్పుడు? కనీసం మాలాంటి వాళ్ళం మాట్లాడినాకనన్నా కౌంటర్ స్టేట్మెంట్గా మేము చేస్తామని కూడా చెప్పింది లేదు కదా. ఇంకా మళ్ళీ ఇంతసేపు నన్ను నిజామాబాద్కే పరిమితం చేసిండ్రు అని అంటే అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు గుర్తొచ్చినాయా నీకు ముంపు జిల్లాలు? ఖమ్మం ముంపు జిల్లాలు విలీనం అయిపోయినాయి, ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఇవన్నిటి పశ్చాత్తాపడే కదా ఆమె పార్టీ పెట్టింది బయటకు వచ్చి. ఇవన్నీ జరిగిన తప్పిదాలన్నీ జరిగినాయి, అప్పుడు నేనేం చేయలేకపోయాను, ఇప్పుడు చేద్దామనే పార్టీ పెట్టినా అని చెప్తున్నారు కదా. ఇన్ని ఎగ్జాంపుల్లో ఒక్కటి కూడా నీకు చేయడానికి నీకు మనసు రాలేదు, నీకు నోరు రాలేదు, నీకు అడగడానికి శక్తి లేదా? 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే అమరుల కుటుంబాల నుంచి ఒక శంకరమ్మనో ఇంకో ఈ జర్నలిస్టు సోదరున్నో జర్నలిస్టు అక్కా చెల్లెనో ఒక్కరికన్నా నేను మహిళలను ఎమ్మెల్సీని చేస్తానో కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానో ఏదన్నా చేస్తానో అని ఎందుకు అనలేదు? కానీ అప్పుడు సూట్ కేసులు తెచ్చిన వాళ్ళకు, గోనె సంచులు తెచ్చిన వాళ్ళకు, ల్యాండ్ బ్యాంకు, ఇంకా అన్ని రకాలుగా ఏంటి దేశ విదేశాల్లో ఫ్లాట్లు కొనిచ్చిన వాళ్ళకి కాదా సపోర్ట్ చేసింది? అప్పుడు వీళ్ళందరూ కనపలేదా? 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేయడానికి మనసు రాని వాళ్ళు రేపు అధికారం వస్తుందో రాదో దిక్కు దివానా లేదు. ఇప్పుడు హామీలు ఇస్తే ప్రజలు ఎట్లా నమ్మాలి? ఇక ఎంతసేపు మా కాంగ్రెస్ని అంటారు, తెలంగాణ ఇస్తామన్నది మేము, ఇచ్చింది మేము, ప్రజాపాలన చేస్తున్నది మేము, అధికారంలో ఉన్నది మేము, బడ్జెట్ దిక్కు లేకున్నా రూపాయి పొదుపు చేసుకుంటూ వెనక ముందో అన్నీ చేస్తున్నది మేము, మాకో విజన్ ఉన్నది, మేము చేయగలుగుతాము. కానీ అధికారంలో 10 ఏళ్ళు ఉండి ఆగమాగం చేసి అడ్డగోలుగా చేసి ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ అమలుకు సాధ్యం కానీ హామీలు చేస్తాము. ఇలా మద్యపానం దిక్కులేదు, మహిళల గురించి దిక్కులేదు, పక్కకు మహిళలు లేరు, మరి ఇంకా ఎట్లా? లక్ష్యం ఏంటి? కాబట్టి ఆమె లక్ష్యం లేకుండా పార్టీ పెట్టింది. నేను అనట్లేదు లక్ష్యం లేకుండా పట్టేలా. ఒక మహిళ పార్టీ పెడుతున్నది అన్నప్పుడు ప్రతి మహిళల గురించి ఇంపార్టెన్స్ ఇస్తుందేమో. ఆమె అన్యాయమైపోయి ఇబ్బందులతోటి ఆవేదనతోటి, ఆవేశమే కానీ ఆవేదనే కానీ ఆక్రందనతోటి బయటకు వచ్చింది. ఆవేదనల నుంచైనా ఆవేశం నుంచైనా ఆక్రందనల నుంచైనా ఒక మహిళకు భరోసా ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. నో ఇంకో మహిళలకు ఇలాంటిది జరగకూడదు అనేది ఒక విజన్ తోటి ఆ మేనిఫెస్టో ఉంటుంది, ఆ హామీలు ఉంటాయి, ఆ భరోసా ఉంటాయి కావచ్చు అనుకొని తెలంగాణ ఆడబిడ్డలు ఎదురు చూసిండ్రు. ఆమె సీఎం అయినాక చేస్తుందేమో. అక్కడ ఇప్పుడు చెప్పడానికే దిక్కు లేనప్పుడు ఇంకా సీఎం అయినాక చూసారు ఎక్కడండి? ఎంతసేపు సీఎంసీ, అసలు చీఫ్ మినిస్టర్ అంటే అంత చీప్ అయిపోయిందండి. అంటే అసలు ఒకప్పుడు వార్డు మెంబర్ అంటేనన్నా వార్డు మెంబర్ గెలిచిండు అంటే ఎంతో గ్రేట్గా ఉండేది. అరే ఇప్పుడు సీఎం, ప్రతి ఒక్కరు సీఎమేనా? ఆమెకు అర్హత ఉంది అని అంటుంది ఆమె. ఎక్కడ అర్హత అనేది ఎట్లుంటుంది శ్రీనివాస్ గారు? తెలంగాణ ప్రజలు సబ్బండ వర్గాలు బీసీలకు నేను న్యాయం చేస్తా ఉంటుంది కదా సామాజిక తెలంగాణ. సబ్బండ వర్గాలకు బీసీలకు అందరికి న్యాయం చేస్తా అంటే ఎక్కడ పక్కకు ఒక బీసీ మహిళ లేదు. ఒక్క బీసీ మహిళకు వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్నాను లేదు తన పార్టీలా. ఒక్క బీసీ మహిళను గౌరవాధ్యక్షురాలని చేయలేదు. ఇక్కడ మహిళల గురించే చెప్తున్నా, ఇంకా మగవాళ్ళ గురించి కూడా చెప్పట్లేదు. సర్వమత సమ్మేళనంతో ప్రార్థనలు చేసి బయటకు వచ్చింది పార్టీ లాంచ్ చేయడానికి. సర్వమత సమ్మేళనంతో నీ శ్రేయస్సు కోసం నువ్వు అవి చేసుకున్నావు, ఓకే, అది పర్సనల్. మరి సబ్బండ వర్గాలు పక్కకు ఉండాలి కదా పార్టీ అనౌన్స్ చేసేటప్పుడు. ఏ సబ్బండ మహిళ ఉంది పక్కకు? కనుసూపు మిరల్లా కనబడలేదు కదా. ఆ తర్వాత నాకు కొందరు విజువల్స్ పంపితే చూశాను. పార్టీ లాంచింగ్ లైవ్ నడుస్తున్నప్పుడు కూడా ముందు వరుస కానీ రెండో వరుస కానీ మూడో వరుస కానీ కనుసూపు మేరలా మహిళ దిక్కులేదు. మరి ప్రతి ఒక్క సామాజిక వర్గం నుంచి ఇప్పుడు ఒక బీసీలనే
100 కుల వృత్తుల వాళ్ళు అవును. ఉంటారు, 100 కులాలు ఉంటాయి. ఒక 3 వరుసలు నింపితే కూడా 100 మందికి ఇంకా మిగిలిపోయే ఉంటారు. కులానికి ఒక మహిళను తీసుకున్నా కానీ ఏమైతుండే, నువ్వు ఒక మహిళ పార్టీ పెట్టినా గర్వంగా మహిళలందరినీ 3 వరుసలలో ముందట కూర్చోబెట్టాల్సింది ఉండే. ఏమైతుండే మొగలను వెనక కూర్చోబెడితే? నువ్వు మహిళవు కాబట్టి అట్లా చేస్తే ఈరోజు ఏ మహిళ కంటికి రెప్పల నేను కాపాడుకునే వాళ్ళు కదా. జరిగిపోయింది, కవితమ్మ ఇప్పటికైనా మా కోసం ఉంది అని నమ్మేవాళ్ళు కదా. ఎవరున్నారు ఆ ముందు వరుసల్లో? ఏ పార్టీల టికెట్ రాని వాళ్ళు, ఏదో కొద్ది మంది కనుసూపు మేరలో నీ జాగృతి వాళ్ళు తప్ప ఎలాంటి వాళ్ళు ఉన్నారు? నేను ఊరికంటే బాగుండదు కానీ ఏం అవసరం ఉంది అక్కడ? ఇంకా అక్కడ సబ్బండ వర్గాలు నాకైతే కనిపించలేదు. మరి మీకు కనిపించిందేమో శ్రీనివాస్ గారు. కానీ అక్కడ కనిపించలేదు, కానీ చూస్తున్న ప్రజల్లో సబ్బండ వర్గాల వాళ్ళందరికీ కనిపిస్తుంది ఏముంది అని. అది చర్చ నడుస్తుంది కదా. ఈరోజు జరిగింది ఏంది అని అంటే, శోభమ్మ తన కన్నును తన వేలుతోటి పొడుచుకుంది. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. అది వాస్తవం. ఏ హరీష్ రావును బయటకు నెట్టాలని ఎప్పటినుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయో, చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత కర్మ అన్నట్టు, అది పార్టీలో కానీ, బంధువులకు కానీ, వితిన్ ద కుటుంబంలో కానీ, ప్రతి కుటుంబంని అవమానము, అవహేళన, కాలిపోన్రి, కూలిపోన్రి, ఇది మా పార్టీ, అందరు ఇక్కడ ఎందుకుంటారు, బయటికి పోన్రి, మీరు పెట్టుకోన్రి అంటే, ఈరోజు నీ కూతురే నువ్వు అందరినీ హేళన చేసి అవమానపరిస్తే, అన్న బిడ్డలను, అక్క బిడ్డలను, బిడ్డలను అందరినీ అవహేళన, అవమానం చేసి ఇన్ని మాటలు అంటే, ఆ మాటలు తిరిగి తిరిగి కర్మ సిద్ధాంతం నీ బిడ్డే బయటికి వెళ్ళిపోయి పార్టీ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. తను అనుకున్నదే అయింది కదా. ఎంత బాధపడి ఉంటారు? కేవలం మీనమామ అనే ప్రేమ, గౌరవం, కష్టాలలో మేమున్నాం, ఆయన సీఎం అయినప్పుడు లోక బాధ కన్నా మేము ఉండి ఏడవాలి కదా అని ఆయన పట్టుకొని ఏడిచిన మీనగూడన్లు, మీనల్లుళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మమ్మల్ని ఎన్ని అవమానాలు, ఎన్ని అవహేళనలు చేసింది, ఆయనకేమో ఏది తెలియదు, కాలిపోన్రి, కూలిపోన్రి, అందరు ఒకటే పార్టీలో ఎందుకుంటారు, అందరు ఇక్కడనే పడి ఎందుకు ఏడుస్తారు, వేరే పార్టీ పోవచ్చు కదా, వేరే మీరు పెట్టుకొని ఏడవచ్చు కదా అంటే, ఈరోజు నీ కూతురే బయటికి పోయి పార్టీ పెట్టుకొని ఏడుస్తుంది కదా, ఏడిసే కర్మ నీకే వచ్చింది కదా. ఈరోజు నీ కన్ను నీ ఎల్తో నువ్వే పొడుచుకునే పరిస్థితి వచ్చిందా? ఇవన్నీ ఎవరికి తెలుస్తుందండి? కుటుంబ సభ్యులకే తెలుస్తుంది. ఇక కొన్ని ఛానళ్ళలో కూర్చొని మీ విశ్లేషకులని ఏదేదో మాట్లాడుతుంటారు. వాళ్ళకి తెలిసింది 10%, 90% ఏదో కల్పించి మాట్లాడుతుంటారు. నాకు వాళ్ళని చూస్తే జాలి అనిపిస్తుంది. ఏది కానీ ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. అది కుటుంబం కానీ, పార్టీ కానీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నష్టపోయిన వాళ్ళు, గోసపోయిన వాళ్ళు, జెండా మోసిన వాళ్ళు, కష్టపడ్డది వాళ్ళు కాబట్టి వితిన్ ద పార్టీల వాళ్ళకి ఎవరి వల్ల, దేని వల్ల నష్టపోయినాం, కష్టపోయినాం, ఎవరి వల్ల సారును గెలవలేకపోయినాం అనే బాధ వాళ్ళకి తెలుస్తుంది శ్రీనివాస్ గారు. వేరే వాళ్ళకేం తెలుస్తుంది? అట్లనే వితిన్ ద ఫ్యామిలీలో ఏం కష్టమైంది, ఏం నష్టమైంది, ఏం అవమానమైంది, ఏమి అవహేళనలు అయినాయి, బంధాలను ఏ రకంగా బంధించిండ్రు, కట్ చేసిండ్రు అనేది మాకు తెలుస్తుంది. ఏది ఏమైనా బాధ అనిపించేది ఏంది అని అంటే, ఎప్పుడో 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్షను మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు, మన తెలంగాణ మీద అవగాహన లేని సోనియమ్మ మన దేశ కోడలయ్యి తెలంగాణ మీద అసలు ఏంది, తెలంగాణ ఎందుకు అడుగుతున్నారు అని ఆమెకు తెలియక దాని గురించి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని నిజంగా తెలంగాణ ప్రజలను ఎందుకు ఇంత వాళ్ళు కావాలని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, సరే ఏది ఏమైనా కష్టం కానీ అని డిసైడ్ అయ్యి గట్టి సంకల్పంతో నిజంగా మా తెలంగాణ ప్రదాత సోనియమ్మ గట్టిగా అనుకోకుంటే ఈరోజు తెలంగాణ వచ్చేదా శ్రీనివాస్ గారు? కాదు.
ఒక రకంగా బీజేపీ కూడా సపోర్ట్ చేసింది, కాదనద్దు. ఇప్పుడు లేరు సుష్మా స్వరాజ్ గారు, ఆమె కూడా చాలా సపోర్ట్ చేస్తేనే తెలంగాణ వచ్చింది. కానీ ఇవ్వాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ కదా, నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ కదా, 2 కన్నల లాంటి ఆంధ్రాను కూడా కొట్టుకుంది కాంగ్రెస్ పార్టీ కదా, ఎక్కువ సీట్లు వచ్చేది అక్కడి నుంచే కదా, ఇప్పుడు 0 అయింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. ఇన్ని కష్ట నష్టాల కూర్చి తెలంగాణ ఇస్తే ఈరోజు ఏమొచ్చింది? లక్షల కోట్ల అప్పులు, మళ్ళీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిట్లు, మళ్ళీ చెయ్యలేకపోతున్నాం, హామీలు ఇచ్చినాం చేయలేకపోతున్నామని బీజేపీ వాళ్ళు దిటపట్టే, బీఆర్ఎస్ వాళ్ళు దిటపట్టే. ఎవరి వల్ల వచ్చింది ఈ కష్టం నష్టం, ఈ అవస్థలన్నీ? మరి ఇట్లనే వీళ్ళు అనుకున్నట్టు ఈ కుటుంబంలో 4 మంది పదవులు తీసుకున్నట్టు మరి అనుకుంటే మా సోనియా గాంధీ గారు ఎప్పుడో ప్రధానమంత్రి కాకపోతుండేనా, రాహుల్ గాంధీ గారు కాకపోతుండేనా, ఏ ప్రియాంక గాంధీ గారు సీఎం కాకపోతుండేనా? ఆ కుటుంబం ఎప్పుడు అట్లా అనుకోలేదు కదా, త్యాగాలే చేసిండ్రు కదా, భోగాలే ముఖ్యం అనుకోలేదు కదా. మనం మొత్తం బీఆర్ఎస్ పేరు మీద ఎంత రాజభోగాల చేయాలనో చేసి, అది కూడా పెద్ద ఆయనకు కనిపించకుండా వినిపించకుండా బయట మ్యానిపులేట్ చేసి, బయట జరుగుతున్నదొకటి లోపల చెప్పేది ఒకటి చేసి, ఆయనను బంధించేసి ప్రజలకు ఆయనను చెడ్డవాడిగా, పార్టీ వాళ్ళను కలవనీయకుండా, యాక్సెస్ లేకుండా చేసి ఈరోజు ఆయనకు ఈ పరిస్థితి దాపరింపజేసింది ఎవరు? ఈ కుర్చీ కోసం ఆరాటపడుతున్న వీళ్ళు కాదా? ఇప్పుడు కవిత ఆరోపణ చేస్తుంది కాళేశ్వరం విషయంలో చాలా అవినీతి జరిగింది. హరీష్ రావు చాలా అంటే ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే మొత్తం కేసీఆర్ పేరు చెప్పుకొని హరీష్ రావే మొత్తం డబ్బులు తీసేసుకున్నాడు, చెడ్డ పేరు తండ్రికి వచ్చిందన్నట్లు బయట ఆరోపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్లు ఆ హరీష్ రావు కేవలం ఆ అవినీతి విషయంలో ఆమె వ్యతిరేకిస్తుందా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా హరీష్ రావుతో కానీ ఆమెకి? వాళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి ఉందండి యాక్చువల్గా. ఎందుకుంది? ఎక్కడ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరి మధ్య గొడవ? యాక్చువల్గా కవితకు హరీష్ బ్రదర్ తోటి మ్యాచ్ చిన్నప్పటి నుంచి అనుకున్నాం కాబట్టి హరీష్ బ్రదరు మహేష్ తోటి మ్యాచ్ సెటిల్ అయ్యి క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది? ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అని అంటే ఇక చిన్నప్పుడు అనుకున్నది ఒకటి ఉంటుంది, తర్వాత ఒకటి ఇంట్రెస్ట్ అంటే ఉంటుంది. ఈమెకి ఇష్టం లేక క్యాన్సిల్ అయిందా, లేకపోతే హరీష్ రావు అక్కడ తమ్ముడిని వద్దన్నాడా? అంటే ఏదో అంటే ఇప్పుడు మహేష్తో మ్యాచ్ క్యాన్సిల్ అయితే హరీష్ రావు ఎందుకు శత్రువు అయ్యాడు అనేది కదా క్వశ్చన్. అంటే ఇంకేంటో కానీ అప్పుడు ఆ మ్యాచ్ క్యాన్సిల్ అయ్యాక కవిత వాళ్ళ అమ్మాయి నాతో చాలా ప్రెషర్ చేయించి అడిగించింది, ఎందుకు వద్దంటుంది అని అడిగిస్తే అప్పుడు కవిత నాకు ఆన్సర్ చెప్పింది ఏంటి అంటే, ఇట్లా మీలాగే 1-1 ఉన్నప్పుడు ఆన్సర్ చెప్పింది, హరీష్ బావ డామినేషన్ నేను తట్టుకోలేను చెప్పింది, అంతే. అదొకటే రీజన్ మాకు తెలిసింది, అదొకటే రీజన్. అది మ్యాచ్ డ్రాప్ అయిపోయినరు, ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్పటి